హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యాదగిరిగుట్ట ట్రిప్. మేమైతే యాదగిరిగుట్టలో ఉన్నామన్నమాట. మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చాక నేనైతే వీడియోస్ క్యాప్చర్ చేస్తున్నాను, ఎందుకంటే ఫోన్స్ నాట్ అలౌడ్ అని చెప్పినందుకు మేము ఇంకా ఫోన్స్ తీసుకెళ్ళలేకపోయాము. కాబట్టి నేను బయటికి వచ్చాక ఇవన్నీ రికార్డ్ చేస్తున్నాను. దీనైతే మా నాన్నమ్మ మీకు హాయ్ చెప్తుంది చూడండి. సో వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. రష్ మాత్రం చాలా ఎక్కువ ఉంది, చాలా రష్ ఉండే. మాకు దర్శనం చేసుకోవడానికి 2.5 hours పట్టింది. నేను తేజు ఇద్దరం కలిసి బెస్ట్ ట్రిప్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అని అయితే చెప్తున్నాము. ఇక్కడ నేను మా మమ్మీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి పార్కింగ్ చేసిన ప్లేస్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. వీళ్ళ పని ఇంకా అయిపోలేదు, పదండ్రా వెళ్దామంటే అసలు వస్తేనే కదా అందరూ ఫొటోస్ తీసుకుంటూ ఉండిపోయారు. ఇది అన్నమాట గుడి. మేము ఇంకా ఇదైతే కాదు, అక్కడ దర్శనం గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదా, అదే అన్నమాట. మేము దర్శనం చేసామన్నమాట. పదండి వెళ్దాం, ఇంకా పార్కింగ్ ప్లేస్కి టైం అవుతుంది అంటే వినట్లేదు. ఫొటోస్ మీద ఫొటోస్ దిగుతూనే ఉన్నారు. మళ్ళీ రామ్ కదా అని చెప్పి ఫొటోస్ దిగుతూనే ఉన్నారనమాట. రష్ చూసారా ఎంతలా ఉందో. ఇంత రష్లో అసలుకి రియల్గా చెప్పాలి అంటే ఇది మళ్ళీ ఫ్రీ దర్శనం కూడా కాదు, టికెట్ దర్శనంకి ఇంతమంది రష్ ఉన్నారు. సో ఇక్కడ గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇక్కడే అనమాట మేము దర్శనం చేసాము. చూసారా మా చెల్లి, ఇదిగోండి మా మరదలు, ఇద్దరు మీకు హాయ్ చెప్పారు. ఇక అలా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. ట్రిప్ విషయంకి చెప్పాలి అంటే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. తినైతే మా తేజు అసలు ఏదేదో వాగేస్తుంది. నేనైతే వీడియో వాల్యూమ్ అయితే ఆఫ్ చేశాను కాబట్టి మీకు వినపడట్లేదు అనమాట. అలా గుడిని చూపిస్తూ నేనైతే ఇంకా వెళ్తున్నాం అనమాట. దర్శనం అయితే అయిపోయింది కాబట్టి ఇంకా మేము వచ్చింది మెట్ల దారి కాబట్టి మెట్ల దారి నుంచే వెళ్ళాలంట. సో అక్కడి నుంచి అయితే మేము ఇప్పుడు వెళ్తున్నాము. అందరం కలిసి మేము పార్కింగ్ చేసిన జీ ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడైతే అమ్మవారి చీరలు అయితే ఇస్తున్నారు, అందుకని చెప్పి అంతలా ఉన్నారనమాట పబ్లిక్. మేము అలా ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము. మా మమ్మీ మా డాడీ చూడండి ఎలా వెళ్తున్నారు. ఈ గార్డెన్ ఏరియా అలాగే మౌంటైన్స్ అట్లనే ఈ గుడిని చూస్తూ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చురా బాబు అని అనిపించింది అనమాట. సో చూసారు కదా ఎంత బాగుందో గ్రీనరీ. చూడండి ఆ టెంపుల్, ఆ గ్రీనరీ ఎంత బాగుందో అసలుకి చెప్పనక్కర్లేదు. ఆ ప్లేస్ గురించి, ఆ వ్యూ గురించి. ఇంకా మెట్ల దారి దగ్గర మీరు చూస్తే చాలా బాగుంటుంది వ్యూ. నేను ఇంకా ముందు వీడియోలో అయితే మీకు చూపిస్తాను. మేము అలా ఈ దర్శనం చేసుకున్న దగ్గర నుంచి ఇంకా మెట్ల దారి దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట. సో అలా ప్లేస్ని చూసుకుంటూ వెళ్తూనే ఉన్నాం. మా వాళ్ళని పరిగెత్తకండ్రా అంటే పరిగెడుతూనే ఉన్నారు. కింద పడితే మాత్రం దెబ్బలు తాకుతాయి అని చెప్పినా కూడా వినట్లేదు, ఎందుకంటే ఇది సిమెంట్ రోడ్ కాబట్టి చాలా బాగా దెబ్బలు తాకుతాయి. మేము అలా టెంపుల్ని చూసుకుంటూ వ్యూని చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మనం స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ సైడ్ తిరిగితే యాదగిరిగుట్ట బస్ స్టాండ్ అయితే వస్తుందన్నమాట. రైట్ సైడ్ తిరిగితే పార్కింగ్ ప్లేస్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ తిరిగితే యాదగిరిగుట్ట బస్ స్టాండ్ అయితే వస్తుంది అనమాట. మేము యాదగిరిగుట్ట బస్ స్టాండ్కి అయితే ఇప్పుడు వెళ్ళి అలా స్ట్రైట్గా వెళ్తే మెట్ల దారి అయితే వస్తుంది అనమాట. ఇదిగోండి ఇది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ వెళ్తే పార్కింగ్ ప్లేస్, లెఫ్ట్ సైడ్కి వెళ్తే యాదగిరిగుట్ట బస్ స్టాండ్ అనమాట. మేము అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడైతే ఒక షాప్ ఉంది. ఇక్కడ బట్టలు అలాగే శారీస్, పంచలు, బొమ్మలు ఇవన్నీ అమ్ముతున్నారు. బొమ్మలు మాత్రం బుట్ట బొమ్మలు చాలా బాగున్నాయి. చూసారు కదా ఎంత బాగున్నాయో, చూస్తేనే కొనాలనిపించింది. కాదైతే మేమైతే కొనలేదు. అలా నడుచుకుంటూ వెళ్తుంటే యాదగిరిగుట్ట బస్ స్టాండ్ అయితే వచ్చింది. ఈ రాళ్ళ వల్ల ఖచ్చితంగా నాకు దెబ్బ తాకుతుంది అనుకున్నానో లేదో దెబ్బ తాకింది అనమాట కాళ్ళకి. చూసారా ఇదే అనమాట రష్. చూసారా ఎంత భారీగా ఉందో. ఎందుకు ఇంత రష్ తెలుసా? ఎందుకంటే ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంది అనమాట. సో కాబట్టి ఇంత రష్ ఉన్నారు. మీరు అలా చూస్తూ ఉంటే నేను ఒకటి చూపిస్తాను ఉండండి. ఇదిగోండి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు ఫ్రీ దర్శనంలో వెళ్తున్నారు. మేము అలా నడుచుకుంటూ వెళ్తే మా వాళ్ళు కాటన్ క్యాండీ చూసారు. చూస్తే వదులుతారు. ఆ కాటన్ క్యాండీ బెలూన్స్ అయితే కొనేసారనమాట. సో ఇక్కడ కాటన్ క్యాండీ అయితే కొంచెమే ఉంది కానీ 10 rupees అని చెప్పారు. అలాగే ఇక్కడ సౌండ్ వచ్చే టాయ్ కూడా తీసుకున్నారనమాట. కాటన్ క్యాండీ చూసారా ఒక్కొక్క చేతిలో ఎలా ఉందో. మా చెల్లికి రావే వీడియో తీద్దంటే ఇప్పుడు తీసింది. చూసారు కదా కాటన్ క్యాండీ ఓపెన్ చేయడానికి నా తిప్పలు. అలా ఓపెన్ చేసి మీకు ముద్ద పెట్టేసా, కానీ మీరు తినరని తెలిసి నేనే తినేసాను. జోక్ చేసా గాయస్. సో మా నాన్నమ్మ అయితే ఇక్కడ జామకాయలు తీసుకుంది. చూసారు కదా ఎంత పెద్దగా ఫ్రెష్గా ఉన్నాయో. ఇక్కడైతే ఒక అవ్వ అలాగే ఒక తాతయ్య అయితే అమ్ముతున్నారనమాట. సో జామకాయలు చూసారా రెడ్గా స్వీట్గా చాలా బాగున్నాయి. మేము టేస్ట్ చేసే తీసుకున్నాం అనమాట. ఇక్కడైతే పెద్ద పెద్ద జామపళ్ళు ఉన్నాయి. మేము తీసుకొని వెళ్ళే ట్రిప్లో ఎంజాయ్ చేస్తాం. వీడైతే మా తమ్ముడు చూసారా అక్కడ ఏడుస్తూ కూర్చున్నాడు. వాడు అడిగిన టాయ్ ఇప్పించట్లేదని. మా తమ్ముడు లడ్డు హాయ్ అని చెప్తున్నాడు. మేము అలా వెళ్తుంటే ఇక్కడ మెహందీ ప్రింటింగ్స్ అయితే ఉన్నాయంట. వీటితోటి మనకి హ్యాండ్స్కి ప్రింట్ వేస్తారు. అక్కడున్న ప్రింట్ బట్టి మనకు ప్రింట్ వస్తుంది. ఇక్కడైతే చిలుకలు జాతకాలు అయితే చెప్తున్నారనమాట. ఇంకా వస్తే
షాపింగ్ ప్లేస్ అయితే వచ్చింది, కానీ మేము అసలు ఏం షాపింగ్ చేయలేదు. అంతా బయట నుంచి షాప్ నుంచి చూస్తే కాస్ట్ ఎక్కువ ఉంది అని చెప్పేసి అందుకని చెప్పి వెళ్ళిపోయామన్నమాట. ఎలాంటి షాపింగ్ చేయలేదు. ఈ టాయ్స్, హ్యాండ్ బ్యాగ్స్, జ్యువెలరీస్ ఇవన్నీ చూస్తే కొనాలనిపిస్తుంది. తిను మా చెల్లి అంటే మరదలు, మేమైతే చెల్లి అంటాము. తను ఒక బ్లూ బెలూన్, తిను మా తేజు, తిను తీసుకుంది రెడ్ బెలూన్. ఇద్దరు బెలూన్స్తో ఆడుకుంటూ ఉన్నారు. మేము అలా నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ స్నాక్స్ షాప్ ఉంది. స్నాక్స్ కొనాలనిపించింది కానీ కొనలేదు. ఆల్రెడీ జీప్లో చాలా ఎక్కువనే వద్దని చెప్పారు. జ్యువెలరీస్ చూసారా ఎలా ఉన్నాయో, హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్స్ మాత్రం చాలా బాగున్నాయి. మేము అలా ఇక్కడ టీ తీసుకున్నాం. ఇక్కడ టెడ్డీ బేర్స్ చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో, పికాజు అలానే పాండా చాలా టెడ్డీ బేర్సే ఉండే. సో మేము అలా నడుచుకుంటూ వచ్చేసాం మెట్ల దారి దగ్గరికి. ఇక్కడ మేము స్వీట్స్ అదే జామకాయ తింటుంటే మా పక్కన వచ్చి మంకీ కూర్చుంది. నాకైతే భయం వేసింది, బట్ అయినా కూడా క్యాప్చర్ చేశా. ఎందుకంటే మంకీస్ ఫోన్స్ కూడా తీసుకెళ్తాయి కాబట్టి ఆ భయంతో వీడియో తీయడానికి చాలా భయపడ్డాను, బట్ తీసాను. మేము ఇక్కడ తింటుంటే ఆ మంకీతో పాటు ఇంకో మంకీ కూడా వచ్చింది. వ్యూ చూసారా ఎంతో బాగుందో, అసలు వ్యూ అయితే అమేజింగ్ ఉండే. వ్యూ గురించి అసలు చెప్పనక్కర్లేదు, అంత బాగుంది. నాకైతే వ్యూ చాలా బాగా నచ్చింది. ఇదే అన్నమాట ఎంట్రన్స్లో ఉన్న గుడిలా టైప్. ఇది గుడి అన్నమాట. అలా మనం అవుట్ సైడ్ నుంచి లోపల ఇన్సైడ్కి ఎంట్రీ అవ్వడానికి ఇదే అన్నమాట గుడి. మేము అలా ఎంట్రీ అయితే అయిపోయాము. మెట్ల దారి అయితే వచ్చేసింది. మేము అలా మెట్లు దిగుకుంటూ వ్యూ చూసుకుంటూ ఎంజాయ్ చేసాం. గ్రీనరీ చూసారా ఎంత బాగుందో, ఆ గ్రీనరీని, ఆ వ్యూని, మెట్ల దారిని. మా చెల్లి మాత్రం ఫోన్ ముందుకు తీసుకెళ్తే మహానటి నెంబర్ 1 అవార్డు అయితే తీసుకుంటుంది. అంత బాగా యాక్షన్ చేస్తుంది మా చెల్లి, దేవుడి భక్తురాలాగా. సో గ్రీనరీ చూస్తూ ఇదిగోండి మా వాళ్ళని కొంచెం తొందరగా దిగండి అని చెప్తే వస్తున్నాం ఉండండి అని చెప్పి మరి మెల్లగా వస్తున్నారు. సో అలా గ్రీనరీ చూసుకుంటూ మేమైతే వెళ్ళిపోయామన్నమాట. ఈ కెమెరాని నేనే టర్న్ చేసుకుని హాయ్ చెప్పా, కానీ మా చెల్లి వచ్చి మాత్రం హాయ్ చెప్పట్లేదు, అంత బిజీ అయిపోయింది మా చెల్లి. ఇక్కడ కొన్ని దేవుడి ఫొటోస్, కుంకుమ బాక్సెస్ అవన్నీ అయితే అమ్ముతున్నారన్నమాట. రాత్రి అయితే వర్షం పడింది కాబట్టి ఇన్ని వాటర్ ఉన్నాయి. చూసారు కదా ఎన్ని వాటర్ ఉన్నాయంటే అన్ని వాటర్ ఉన్నాయి. ఇక్కడ కుంకుమ బాక్సెస్, దేవుడి ఫొటోస్, అలాగే కొన్ని విగ్రహాలు అయితే అమ్ముతున్నారన్నమాట శివుడివి. సో అవన్నీ అలా చూసి వెళ్ళిపోయామన్నమాట మేము. ఇక్కడ ఒక కుక్క పిల్ల ఉంది, చూపిస్తాను ఉండండి. చూసారా ఎంత క్యూట్గా ఉందో. ఇక్కడ మా వాళ్ళందరూ ఎనర్జీగా హాయ్ చెప్తున్నారు. మెట్లు దిగినా కూడా చాలా ఎనర్జీగా ఉన్నారు. ఇదే అన్నమాట ఎంట్రన్స్ ఆఫ్ మెట్లదారి, యాదగిరిగుట్ట మెట్లదారి. ఇదే అన్నమాట ఎంట్రన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ గైస్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్